ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అత్యాసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు. దైవజనాంగాన్ని ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు అనేక విషయాలను మన గ్రహింపులోకి తీసుకొస్తా ఉన్నాడు. ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నారో మనం సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. చూడండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ్ల గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు, నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణిక్యల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చాలు. ప్రార్థన వాక్యం కొరకు ఒక దైవజనులు ఒకరు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కృతజ్ఞతాస్తుతులు ఇంతవరకు మీ కృప చేత నడిపించినందుకై స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో నీ దాసులు ప్రభు నీ పక్షాన నిలబడి ఉండగా నాయన, ఇదిగో మీరే ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి. ఇది దైవ స్వరమే కానీ మరొకటి కాదన్నట్లు ప్రభు, ఇదిగో మీ ఆత్మ నడిపింపు మీ దాసునికి అనుగ్రహించి మీ దాసుల్లో ఉండి మీరు మా అందరికి కూడా బోధించండి ప్రభు. మేము ఆత్మ సంబంధమైన బలం పొంది ఈ లోక సంబంధమైన శోధనలు జయించుటకు కావలసిన కృపను దయచేయమని, యెహోవా వాక్కు వెల్లడగుతోడని వెలుగు కలుగునని ప్రతి హృదయంలో వాక్యపు వెలుగు ప్రకాశించినట్లు కార్యము జరిగించమని, మా అందరి దోషాలు క్షమించి మీరు మాట్లాడి తద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తుల ప్రభావం నజరేయుడు యేసు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం. మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మాతో అందరితో మాట్లాడు. యేసు గొప్ప నామమున ప్రార్థించి పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం, ఈ సన్నివేశం మనకు క్రొత్త సంగతి కాదు. ఎన్నోసార్లు ఈ వచనాన్ని మీరు చదివి ఉండొచ్చు. కొన్ని సంగతులు మనం చదువుతాం ప్లెయిన్గా, కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యక్షత ఏదైతే ఉంటుందో దాన్ని పరిశుద్ధాత్మ దేవుడే మనకు చూపించాలి. లేకపోతే 20 సార్లు చదివినా అక్కడ అది ఉంది అన్న సంగతి మనకు అర్థం కాదు. బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం అది. దాదాపు వందలాది సంవత్సరాలుగా ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని ఉపయోగించి వేలాది లక్షలాది మంది దైవజనులు ఎన్నో ఉపదేశాలు చేశారు. అయినా ఇంకా ఎప్పటికప్పుడు నూతనంగా జీవజలపు ఊటలాగా అనేక సంగతులు గ్రంథంలో నుండి మనకు ప్రత్యక్షం అవుతానే ఉన్నాయి. ఇంతవరకు అయిపోయింది కదా అన్న ప్రశ్నే లేదు, వస్తానే ఉన్నాయి.
వస్తానే ఉంటాయి. అది దేవుని జీవగ్రంథం లేక దేవుని పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనం. ఈ సన్నివేశం మీరు ఆల్రెడీ విన్నారు ఇప్పుడు చదివితే. ఓ రోజు దేవుడు, త్రియేక దేవుడు మమ్రే ప్రాంతాన్ని సంచరిస్తున్నాడు. ఆ మమ్రే ప్రాంతంలో అనేక ఇళ్ళు ఉండొచ్చు. అవన్నీ కూడా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఎవరూ ఆయన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన నరరూపిగా 3 మనుషుల్లాగా తిరుగుతున్నాడు. ఆ ప్రాంతం అంతా సంచరించి తిరిగి ఎవరు పట్టించుకోలే. సరే, ఈ ఊళ్ళో కాదు కానీ ఊరి బయట సింధూర వనం ఉంది. ఆ సింధూర వనంలో మనకు సంబంధించినోడు ఒకడు ఉన్నాడు, అక్కడికి వెళ్దాం అని ఆయన బయలుదేరి మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఉన్న గుడారం కేసి నడవసాగాడు. ఎండవేళ, చాలా అసౌకర్యంగా ఉన్నటువంటి టైం అది. సహజంగా ఆ టైంలో ఎవరు బయట ఉండటానికి ఇష్టపడరు. వాకిట సగం నీడకి సగం ఎండకి ఉండటానికి ఎవరు ఇష్టపడరు. కానీ అబ్రహాం వచ్చి ఎండవేళ గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడో అబ్రహాముకి ఎలా తెలుసో, ఏం జరుగుతుందో మనమేం పెద్ద పరిశోధించాల్సిన అవసరం లేదు. అబ్రహాము హృదయం నిండా దేవుని కొరకైన ఆకలి, ఆశ, ఆసక్తి. సర్వసంపదలు ఉన్నాయి, దాసదాసి జనాంగం ఉన్నారు, చూడచక్కని భార్య ఉంది. ఎంత సౌందర్యవంతురాలంటే ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు కానీ 65 ఏళ్ల ప్రాయంలో ఫరో రాజు కళ్ళను ఆకర్షించేంత అందం. 65 ఏళ్ల బామ్మ. 80 ఏళ్లకు పైబడిన వయస్సులో అబీమెలెకు రాజు కళ్ళను ఆకర్షించేంత సౌందర్యం. ఈరోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి అయి చేపించి ఈ చేపించి ఎన్ని చేపించినా కాసేపే కానీ తర్వాత దిష్టిబొమ్మల్లాగా ఉంటున్నాయి ఒక్కొక్కళ్ళ మొఖాలు. ఆమె ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు. సుగుణవతి, చాలా సౌందర్యవంతురాలు, గుణవతి, పరిశుద్ధ స్త్రీ, మంచి విధేయురాలైన భార్య, చూడచక్కని సౌందర్యవంతురాలు. అయినా ఈ ధన సంపదలు, దాసదాసి జనాంగం, చూడచక్కని భార్య మొత్తాన్ని ప్రక్కన పెట్టేసి ఎవరో ఈరోజు వస్తారో అన్నట్టుగా గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడు అబ్రహాం. చిన్నగా అల్లంత దూరంగా వస్తూ ఉన్నారు. యెహోవా అతనికి కనబడ్డాడు, క్యాచ్ చేశాడు. అల్లంత దూరంలో దేవుడు కనిపిస్తే ఇంకా తేటగా చూశాడు. యెహోవా అతనికి కనబడెను అనుంది. అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు తనకేసి నడవసాగారు, అటుగుండా వస్తున్నారు. వెంటనే దిగ్గున లేచి, దాదాపు 99 ఏండ్ల వయస్సు, 99, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు చిన్న పిల్లాడిలాగా. సాష్టాంగపడి ఆయన పలుకుతున్నటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమని పలుకుతున్నాడో ఒకసారి మీరు గమనిస్తే చూడండి. ఒకసారి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి అంటే బహుశా వాళ్ళు చాలా ప్రాంతాలు తిరిగి వచ్చి ఉండాలి. అప్పటి రోజుల్లో ఈ వాహనాల సౌకర్యం లేదు కాబట్టి ఎవరు ప్రయాణం చేసినా కాలినడకనే. పశువులు అందులోనే, మనుషులు ఆ మార్గాల్లోనే. ఈ పశువులు ఆ మార్గాల్లో తిరిగి విసర్జన చేస్తాయి కదా, అందుకని త్రోవలన్నీ కూడా కొంచెం అశుభ్రంగా ఉంటాయి.
అందుకని త్రోవలో నడుచుకుంటూ వచ్చే వాళ్ళ కాళ్ళకి ఫస్ట్ నీళ్ళు ఇవ్వటం అనేది మర్యాద. మా చిన్నతనంలో కూడా ఈ అలవాటు మా తల్లిదండ్రి మాకు చేశారు. మా ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మేము చెంబు తీసుకొని నీళ్లు ముంచి నిలబడాల, అది ఇవ్వాలా. వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తారు. ఆ చెంబు తీసుకొని నిలబడకపోతే పగిలిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగా, ఎందుకంటే వెనకటి రోజుల్లో కాలినడకలు ఎక్కువ కదా, ఆ అలవాటు అలాగ వచ్చిందన్నమాట. ఈ రోడ్ల మీద నడిచి వచ్చేటప్పుడు కాళ్ళు అపవిత్రం అయిపోతాయి కనుక ముందు కాళ్ళు కడుక్కోవాలి. ఇక్కడ త్రియేక దేవుడు మానవ శరీరాలు దాల్చి ముగ్గురు మనుషుల్లాగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నట్టు వస్తే కాళ్ళు కడుక్కోండి అన్న పదం వాడాడు అంటే వాళ్ళు బహుశా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగి వచ్చారు కానీ ఎవరు వారిని చేర్చుకోలేదు, ఎవరు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. అబ్రహాం గుర్తుపట్టాడు, వాళ్ళంటోడు కాదుగా. వాళ్ళందరూ బిజీగా ఉండుంటారు. అబ్రహాం దేవుడు పిచ్చోడు కదా, ఈయనకి దేవుడే ప్రపంచం. ఇక రెండో ప్రపంచం లేదు. కూర్చున్న ఆయనే, లేచిన ఆయనే, ఎంత ఆయనే. కాచు కూర్చున్నాడు. రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తెప్పిస్తా, కాళ్ళు కడుక్కోండి, ఆ చెట్టు కింద అలసట తీర్చుకోండి, చల్లగా ఉంది. కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను, కాసేపు కూర్చొని ఆ చెట్టు కింద అలసట తీర్చుకొని ఆహారం తిని అప్పుడు మీ దారిన మీరు వెళ్ళవచ్చు. ఇందుకోసమే కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరిగి అన్నాడు. ఇక్కడ నాకు సంతోషాన్ని కలిగించిన ఒక మాట మీతో చెప్పాలని ఈ పదం, ఈ విషయాన్ని ఎత్తుకున్నాను. ఏంటంటే, అన్నిసార్లు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, కానీ ఈసారి కొంచెం స్పెషల్గా ప్రత్యక్షమయ్యాడు. మీరు ఆదికాండం 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 17వ అధ్యాయము కొంచెం గమనిస్తే దాదాపు 4-5 సార్లు దేవుడు ఆయనకి ప్రత్యక్షం అవుతాడు. ఓసారి 12వ అధ్యాయంలో ప్రత్యక్షమై విడువు అన్నాడు. ఏమన్నాడు? విడువు అన్నాడు. ఏంటిది? తండ్రి ఇల్లు విడు, నేను చూపించిన దేశానికి పద అన్నాడు. 13లో ప్రత్యక్షమై చూడు అన్నాడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కులు చూడు, నీవు చూచినటువంటి ఈ దేశమంతటిని నేను నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. మీరు చదివితే అదే ఉంటుంది. మరి ఫస్ట్ ఏమో విడు అన్నాడు, విడిచాడు. తర్వాత చూడు అన్నాడు, చూశాడు. 17వ అధ్యాయంలో నా సన్నిధిలో నిందారహితముగా నడు అన్నాడు. విడువు, చూడు, నడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. 17వ అధ్యాయంలో నమ్ము అన్నాడు. విడువు, చూడు, నడువు, నమ్ము. 18వ అధ్యాయంలో పొందు అనబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమనబోతున్నాడు? తర్వాత ఇంకొకటి కూడా అంటాడు, అదేందో తర్వాత చెప్పుకుందాం. అంతకుముందు 15వ అధ్యాయంలో కూడా నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని కూడా 15వ అధ్యాయ ఆరంభంలో యెహోవా వాక్కు ప్రత్యక్షమై అబ్రహాంతో మాట్లాడతాడు. ఆ ఒక్క పాయింట్ని మరుగు చేశాను. ఇవన్నీ ప్రాస బాగా కలిసిందని వరుసగా చెప్పాను. విడువు, చూడు, నడువు, నమ్ము, పొందు అని. కరెక్టేనా? కరెక్టే. ఈసారి మీరు గమనిస్తే గతంలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు 2 టైమ్స్, 2 సార్లు అబ్రహాము
తన సంతానాన్ని కూర్చున్నటువంటి సంగతిని అడుగుతాడు. అడిగిన 2 సార్లు దేవుడు ఇస్తాను అని చెప్పి వాయిదా వేస్తాడు, అంటే టైం తీసుకుంటాడు. ఈసారి రియల్గా దేవుడు అబ్రహాం ముందుకు వస్తే, అబ్రహాము నా ఇంటి దగ్గరకు వచ్చి చెట్టు నీడన అలసట తీర్చుకొని, కాళ్ళు కడుక్కొని అలసట తీర్చుకొని ఆహారం పెడతాను, తిని పొండి అన్నాడు. కానీ నా సంతానం సంగతి ఏందని అడిగాడా? వదిలే. ఇప్పుడు అంతకుముందు దేవుడు చేయని కొత్త పని ఒకటి చేస్తున్నాడు దేవుడు ఇప్పుడు ఇక్కడ. అబ్రహాముకి ఇక సంతానాన్ని ఇవ్వడానికి వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఒట్టిగా రావటంలా, అబ్రహాం దగ్గర పొందటానికి వస్తున్నాడు. అబ్రహాం దగ్గర ఆతిథ్యాన్ని పొందటానికి వస్తున్నాడు. అంతకుముందు చాలాసార్లు అబ్రహామును దర్శించిన అబ్రహాం దగ్గర ఏమీ తీసుకోలేదు. మీకు ఏదన్నా కనపడితే చెప్పండి, మరి ఏమన్నా తీసుకున్నాడేమో. తీసుకున్నాడా? 14 మీరు కానీ చూడగలిగితే 14 అధ్యాయంలో షాలేము రాజు మెల్కీసెదెకు అబ్రహాముని ఎదుర్కొని రొట్టె ద్రాక్షరసం అబ్రహాముకి ఇచ్చాడు. అంతకుముందు చెప్పి వాగ్దానం ఇచ్చి రొట్టె ద్రాక్షరసం ఇచ్చి అంత దేవుని వైపు నుంచి అబ్రహాముకు చెందినాయి. ఇప్పుడు మొదటిసారి అబ్రహాం ఇంటికి వచ్చి అబ్రహాము పెట్టేది తినడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు. అబ్రహాము నుండి దేవుడు కొంత పొందగోరుతున్నాడు. అంతకుముందు లేదు, ఈ మారు మాత్రమే అలా చేశాడు దేవుడు. చక్కగా అబ్రహాం దగ్గరకు వచ్చేసి అబ్రహాం ఏదైతే చెప్తాడో అక్షరాల దేవుడు అలా చేసేస్తాడు. ఈ చెట్టు కింద నిలబడి కాస్త అలసట తీర్చుకో అంటే నిలబడతాడు. నీళ్లు తెప్పిస్తా కాళ్ళు కడుక్కో అంటే కడుక్కుంటాడు. 3 మానికల మెత్తని పిండి తీసుకొని శారా తొందరగా సిద్ధపరచు అంటే శారా రొట్టెలు రెడీ చేసేసింది. మందలోనికి వెళ్ళి ఒక పశువుని తీసుకొని రెడీ చేసి ఈ ఆహారాన్ని రొట్టెలను మొత్తాన్ని తీసుకెళ్ళి ఆయన ముందు పెడితే శుభ్రంగా తిన్నాడు. తిని నీ భార్య అయిన శారా ఎక్కడ? గుడారంలో ఉందయ్యా. అబ్రహామా, తృప్తిగా ఉంది, కడుపు నిండా తిన్నాను, మరి ఇక నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. నువ్వేమో అడగలేదు, ఏం ఆశించలేదు. నువ్వు అంతకుముందన్న 2 సార్లు అడిగావు, కానీ ఈ మారు నువ్వు అడగలా. నువ్వు అడగకపోయినా నేను ఇద్దామనే వచ్చా. హల్లెలూయా. నువ్వు అడగకపోయినా ఇద్దామని వచ్చాను. అడగలేదు, నా కడుపు నింపావు, తృప్తిగా ఉంది. చూడండి, భూమి ఆకాశములను సృజించిన వాడు, విశ్వమంతటిని నిర్మించిన విశ్వ నిర్మాణకుడు ఒక సామాన్య మానవుని ఇంటి పంచ బయట నిలిచి, చెట్టు కింద నిలిచి అతడు పెట్టిన ఆహారాన్ని సామాన్యుని వలె తిని అతన్ని ప్రశంసించి చాలా సంతోషం అని ఇక ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. ఈ పద్ధతి దేవుని పద్ధతి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని దీవించాలి అని మనందరికీ కోరిక ఉంటుంది. దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరిక ఉంటుందా, శపించాలని కోరిక ఉంటుందా? ఆశీర్వదించాలి, దీవించాలి, వర్ధిల్ల చేయాలి, నాకు అన్నీ దేవుడు ఇవ్వాలని అందరి కోరిక ఉంటుంది. దేవుడికి కూడా మనకి ఇవ్వడంలోనే ఆయనకు ఆనందం ఉంది. మనల్ని దరిద్రగొట్టు స్థితిలో ఉంచడం ఆయనకు ఆనందం కాదు. మనకి ఇచ్చి ఆయన ఇచ్చిన దాన్ని పొందుకొని మనం సంతోషిస్తుంటే మన సంతోషాన్ని చూసి సంతోషపడే మంచి హృదయం కలిగిన వాడు దేవుడు. మనల్ని దరిద్రగొట్టు జీవితాల్లో ఉంచి అట్లనే సావండ్రా మీ బతుకులు అంతే, మీరు ఏడవండి నాకు ఆనందం అనే సైకో కాదు ఆయన. ప్రభు క్షమించుగాక. మనల్ని ఆశీర్వదించి ఆ ఆశీర్వాదాన్ని బట్టి మనం సంతోషిస్తుంటే
మన సంతోషాన్ని చూసి సంతోషపడే హృదయం గల్లవాడు ఆయన. అయితే అలా మనల్ని ఆశీర్వదించబోనుకున్నప్పుడు, మనల్ని దీవించబోనుకున్నప్పుడు దేవుడు చేసేటువంటి ఒక పని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఓపెన్ చేశాడు. ఇదే పద్ధతిని భక్తులు కూడా అనుసరించారు. ఇస్సాకును గురించి మీకు తెలుసు కదా. తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి, నా కుమారుడవైన ఏశావు రారా, చెప్పు తండ్రి, ఇక నేను నా పని అయిపోతుంది, నేను నా పితరుల యొద్దకు చేర్చబడేటువంటి ఘట్టం ఆసన్నమైంది గనుక నేను ఇక్కడి నుండి వెళ్ళిపోక మునుపు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. గనుక నీవు అరణ్యమునకు పోయి వేటాడి ఆహారము సిద్ధపరిచి నా యొద్దకు తీసుకొని రా, నేను దాన్ని స్వీకరించి నిన్ను ఆశీర్వదిస్తానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేంది తిని దీవించటం ఏంటి? ఉంది, అక్కడే ఉంది రహస్యం. ఈ ప్రక్రియని యెహోవా దేవుడి దగ్గర మనం చూస్తాము, భక్తుని దగ్గర చూస్తాము, యేసయ్య దగ్గర కూడా కనపడిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య దగ్గర కూడా కనపడిద్ది ఇదే. వీరికి పెట్టడానికి మీ దగ్గర ఏమన్నా ఉందా అన్నాడు. బహుశా చాలామంది ప్రజలు ఉన్నారు, ఎవరు ఏం తీసుకొని రాలేదు. ఓ చిన్నోడు మాత్రం 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. నా దగ్గర ఇది ఉంది అన్నాడు. సంతోషం నాయన, అయ్యే తీసుకోండి అన్నాడు. తీసుకొని వాటిని ఆశీర్వదించి విరిచి అందరికీ పంపిణీ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ, హల్లెలూయ. ఎలీషాను కూడా మీరు గమనిస్తే ఆమె ఇంటికి ఆహ్వానించిద్ది షునేమీరాలైన స్త్రీ. వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ మీద ఒక గది కట్టి బల్ల, పీట, మంచం, దీపం అన్నీ ఉంచి ఆయనకు వసతిని ఏర్పాటు చేసి, అయ్యగారు మీరు వచ్చినప్పుడు ఈ గదిలో ఉండండి, మీకేది తక్కువ కాకుండా అన్నీ అందులో ఏర్పాటు చేశాను, నా ఆతిథ్యాన్ని స్వీకరించి మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఈ గది మీదే, మీ ఇష్టం అని దైవజనునికి అలాగ అప్పగించేసింది. ఎలీషా తిరిగి తిరిగి వచ్చి తన శిష్యుడైన గేహజీతో కలిసి ఆ ఇంటికి వచ్చి ఆ గదిలో బస చేసి సేద తీరి తృప్తి నొంది, ఇంత గౌరవాన్ని, ఇంత మర్యాదను, ఇంత మమతను మన పట్ల కనుపరిచింది ఆ బిడ్డ. తనకు నా నుండి ఏదైనా సహాయం కావాలేమో, మనం ఆమెకి ఏమైనా ఆశిస్తుందేమో అడుగు అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? నేను నా స్వజనుల యొద్ద ఉన్నాను. ఆయన అడుగుతాడు, నీకేదన్నా చేయాలా? నేను ఇంత ప్రేమ మా ఎడల కనపరిచావు గనుక నీ విషయమే రాజుతో ఏమన్నా మాట్లాడమంటావా అన్నాడు. ఆమె అంది, నేను నా స్వజనుల యొద్ద ఉన్నాను, నాకు ఎలాంటి న్యాయ సంబంధమైన సమస్యలు లేవు, ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు, నాకు వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అయ్యగారు మీరు దైవజనులు, ఏదో మీరు నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం తీసుకొని నన్ను అట్లా ఆశీర్వదిస్తే నాకు అంతే చాలు, ఇంకంతే. ఇంకా నేను వేరుగా ఏం ఆశించలేదండి. ఏదో ఆశించి నేను ఏదో మీకు ఆతిథ్యం ఇచ్చాను అనుకున్నారు, ఏం లేదు, తేల్చేసింది. అప్పుడు గేహజీ అన్నాడు, నిస్వార్థంగానే ఈమె సేవ చేసింది, కాకపోతే ఆమెకు సంతానం లేదు అని గేహజీ చెబితే అప్పుడు ఆశీర్వదించాడు. అమ్మా, మమ్మల్ని చేర్చుకొని మాకు ఆతిథ్యం ఇచ్చి మాకు బస ఏర్పాటు చేసి మాకింత తోడ్పాటు అందించావు గనుక, దేవుణ్ణి బట్టి దైవజనులుగా మమ్మల్ని నువ్వు ప్రేమించినంత గౌరవించావు గనుక ఈ ఆశీర్వాదం తప్పకుండా నీకు లభిస్తుంది, తప్పకుండా నీకు కొడుకు పుడతాడు అని దీవించాడు. ఇక్కడ కూడా ఆయన ఆతిథ్యం పొంది ఆమెను ఆశీర్వదిస్తాడు, సంతానం పొందుతుంది ఆమె. ఇట్లాగా అనేక వచనాలు మనకి స్పష్టంగా సాక్ష్యం ఇస్తున్నాయి. ఏంటంటే
దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని దీవించాలనుకున్నప్పుడు 2 కార్యాలు చేస్తాడు. 2 కార్యాలు మన నుండి చూస్తాడు. మొట్టమొదటిది, అది పొందటానికి మనలో అభ్యంతరకరమైనవి ఏవైనా ఉంటే అవి తొలగింపబడాలనేది ఒకటి చూస్తాడు, మొదటిది. రెండవది, ఆ ఆశీర్వాదం మనం పొందినట్లు ముందుగా మన నుంచి ఆయన కొంత పొందటానికి ఇష్టపడతాడు. భక్తుల్లో చూసినా, ప్రభువులో చూసినా, యెహోవా దేవునిలో చూసినా ఇదే లక్షణం మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంతకుముందు చాలాసార్లు అబ్రహాం దర్శించాడు. ఎప్పుడన్నా తిన్నాడా? అబ్రహాంకి తినిపించాడు కానీ ఆయన తినలా. కానీ ఈసారి ఇక సమయం ఆసన్నమైంది. ఇక అబ్రహాముకి బిడ్డనివ్వబోతున్నాడు. ఆ ఇయర్ రానే వచ్చింది, ఆ సంవత్సరం రానే వచ్చింది. ఆ బిడ్డని ఇవ్వక మునుపు అబ్రహాం ఇంటికి తానే వచ్చి అబ్రహాము ప్రేమతో చేర్చుకొని ఆతిథ్యం ఇస్తే అది సంతోషంతో స్వీకరించి మనస్ఫూర్తిగా దీవించాడు. ఆ దీవెన ఆయన ఇస్తున్నప్పుడు గుడారంలో ఉన్న శారా అంతరంగంలో నవ్వుకుంది. ఇంత వయసుకి ఇక నాకు మళ్ళా ఇక నేనేదో ఈయన అంటున్నాడు కానీ ఆయనకు 99, నాకు 89. ఆయనకు 99, నాకు ఇప్పుడు నేను ఒక సామాన్యమైన ఒక యవనస్తురాలైన స్త్రీ వలె జీవించి సంతానాన్ని గంటానా అని లోపల నవ్వుకుంటుంది ఆమె. 17వ అధ్యాయంలోనేమో అబ్రహాం నవ్వాడు, 18వ అధ్యాయంలోనేమో శారా నవ్వింది. ఈ 18వ అధ్యాయంలో ఆమె నవ్విన నవ్వుని బయటుండి దేవుడు గమనించి అబ్రహాంతో మాట్లాడుతాను సడన్గా, అబ్రహామా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు. ఎంత మాట ప్రభువా, ఎవరన్నారు అంటే, మరి ఇంత వయసు వచ్చినా నాకు సంతానం ఎలా కలుగుతుంది? ఇంత వయస్కురాలైన నేను బిడ్డని కనగలనా అని, నాకు సంతానం దొరుకునా, సంతానం కలుగునా అని నీ భార్య అయిన శారా నవ్వనేలా అంటాడు. ఆమె లోపల నవ్విన నవ్వుని బయటుండి కనిపెట్టి ఈ మాట పలికితే గుడారంలో ఉండి వింటదాని. విని వచ్చి, అయ్యా నేను నవ్వలేదంటది. అంటే నవ్వకుండా ఆయన నవ్విందని చెప్తే ఇక్కడ ఆయన అబద్ధం ఆడాడా? నేను నవ్వలేదు, లేదు నువ్వు నవ్వితివి అన్నాడు. మరి ఇప్పుడు శారా అబద్ధం చెప్పిందా? దేవుడు అబద్ధం చెప్పాడా? మీరు చెప్పండి, పెద్దగా చెప్పాలి. ఎవరు చెప్పారు? తప్పు. శారా అబద్ధం ఆడలా. అట్లయితే దేవుడు ఆడాడా మరి? అంటే దేవుడు కూడా ఆడలా. దేవుడిది కరెక్టే, శారాది కరెక్టే. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి వాక్యాన్ని. శారా తనలో నవ్వుకుంది కానీ బయటికి నవ్వలా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, నవ్విందా బయటికి? శారా లెక్క ప్రకారం లోపల నవ్వుకుంటే ఆ నవ్వు కాదు, బయటికి నవ్వితే అది అవమానం, ఎగతాళి. నేను అట్లా నవ్వలేదు అంతే, నిజంగా నవ్వలేదు అట్లా. కానీ దేవుడి సున్నితత్వం మీరు గమనిస్తే నీ లోపల నువ్వు అనుకున్న ఆ నవ్వును కూడా పట్టించుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కొంతమందిని మనం బయటికి తిడతామా? ఇప్పుడు నేను 2 గంటలన్నర ప్రసంగం చేశాను అనుకో, నీకు నడుములు నొప్పులు పుట్టి కాళ్ళు లాగుతున్నాయి. ఏం శాలేమన్నా ఏమో సాగు కొడుతున్నాడు వీడు, కోటాలు వీడు, నడువులు పోతాయి, అయ్యా కాస్త ముగించరా, నీకు దండం పెడతాను అని బయటికి అంటారా? పక్కన వాళ్ళు ఏమంటారు? అందుకని ఏదైనా అనుకుంటే గొండుకుంటే లోపల అనుకుంటారు కానీ బయటికి అంటారా? నువ్వు ఎందుకు ఇలా అనుకున్నావు అని నేను అన్నాను అనుకో, నేను ఎప్పుడు అన్నానన్నా భలే పనిలో ఉంది, అసలు నేనేం చెయ్యని నేరం నా మీద మోపి కేసు కడుతున్నావు గాను అంట. శారా సోపది దేవుడు చెప్పింది, ఇది ఇద్దరిది కరెక్టే. నేను నవ్వలేదు అంది. ఎలా నవ్వలేదు? అసలుగా నవ్వలేదండి కాదు, బయటికి నవ్వలేదు. నువ్వు నవ్వావు అన్నాడు అంటే ఆంతర్యంలో నవ్వావు. అయిననేమి మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను తప్పకుండా వస్తాను, అప్పుడు నీకు సంతానం కలుగుతుంది, నీ చేతిలో సంతానం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా అని ఆయన ఆశీర్వదించి
అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడింది. ఇక్కడ మనం రాత్రి ఒక పాయింట్ చెప్పుకున్నాం, ఇప్పుడు రెండో పాయింట్ చెప్తున్నాను. రాత్రి చెప్పింది ఏంటంటే, మనలో దేవుని ఆశీర్వాదం నింపబడినట్లు, దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని దీవెన మనలో నింపబడినట్లు, ఆ దీవెనకు, ఆశీర్వాదానికి, అభిషేకానికి అభ్యంతరంగా ఉన్నవేవో వాటన్నిటిని దేవుడు తొలగించవలసి ఉన్నది. తర్వాత అలా శుద్ధీకరణ పొందిన మనల్ని దేవుడు స్వీకరించవలసి ఉన్నది. మన నుండి స్వీకరించవలసి ఉన్నది, మనల్ని చేతుల్లోకి తీసుకోవలసి ఉన్నది. దేవుడు ఆశీర్వాదం ఇచ్చే ప్రతి ఘట్టంలో ఖచ్చితంగా మన నుండి పొందగోరుతాడు. అబ్రహాముకి సంతానపరమైన ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఆతిథ్యం పొందాడు. ఇస్సాకు తన పెద్ద కుమారుణ్ణి దీవించడానికి ఆహారం తీసుకొని రా నాన్న, తిని దీవిస్తానన్నాడు. ప్రభు అందరి కడుపులో నింపడానికి నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగి అది పొంది దీవించాడు. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, అర్పించేటువంటి వాడు, వినాలి, అర్పించేటువంటి వాడు ఏ మనస్సుతో అర్పిస్తున్నాడు అన్నది కూడా దేవుడు పట్టించుకుంటాడండి. దేవునికి అర్పించేవాడు ఏం ఆశించి అర్పిస్తున్నాడు, ఏ మనస్సుతో అర్పిస్తున్నాడు అన్నది కూడా సున్నితమైన విషయం. దేవుడు దాన్ని పట్టించుకుంటాడు. నువ్వు ఒకవేళ దేవునికి ఏదన్నా చేస్తే ఏం ఆశించి చేస్తున్నావు అనేది అడిగినంత వరకు దేవుడు పక్కన పెట్టాడు. నిస్వార్థంగా ఇంకా నాకేం నువ్వు చేయొద్దు కానీ జస్ట్ వచ్చి ఆతిథ్యం పొంది పో అన్ననాడు ఆశీర్వాదం ఇచ్చాడు. శునేమీరాలైన గనురాలైన స్త్రీ కూడా, నీ నుండి నేనేం ఆశించట్లేదు దైవజనుడా, జస్ట్ నా ఆతిథ్యం పొందిపో, సంతోషం అంతవరకే. నేను ఈ ఆతిథ్యం చేస్తే దీని ఫలితంగా నాకు ఆయన ప్రార్థించి సంతానాన్ని అనుగ్రహిస్తాడు, ఇవన్నీ ఆలోచించిందా? ఆహా, దైవజనుడు ఆయనకి చేస్తే దేవునికి చేసినట్లే, కాబట్టి నాకు కలిగినంతలో నేను ఖచ్చితంగా ఆయనకి తోడ్పాటు అందించాలి అని అనుకుని తనకున్నంతలో ఆయనకు ఉపచారం చేసింది. ఆ చేసినప్పుడు నిస్వార్థమే, స్వార్థం లేదు. అడిగినా కూడా చెప్పలామే. నీకేదన్నా కొదువు ఉందా అని అడిగితే నాకు పిల్లలు లేరండి అని ఆమె చెప్పిందా? గెహజీ చెప్పాడా? గెహజీ అన్వేషకుడు, మంచి అన్వేషకుడు. ఆమెకి పిల్లలు లేరండి, వాళ్ళ ఆయన ముసలోడని చెబుతున్నాడు. తన భర్త వృద్ధుడు, ఆమెకు సంతానం లేదు. పరిశోధన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎందుకు సంతానం లేదో కూడా చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఓకే అర్థమైపోయింది, ప్రార్థన చేస్తాను, దేవుడు నీకు తప్పకుండా కృపను ఇస్తాడు. ఆమెను అడిగినా చెప్పలా. ఎందుకు చెప్పలేదు? బహుశా అప్పుడే గెహజీని అంచనా వేసుకొని ఉంటుంది. అంతా కొంచెం ఆయన కరెక్టే కానీ పక్కన ఉన్నాడు కొంచెం తేడా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకే తర్వాత తన కుమారుడు మరణ పడకలో ఉన్నప్పుడు ఎలీషా దండం ఇచ్చి గెహజీకి, నువ్వు వెళ్ళి ఆ చిన్నవాని మీద ఈ దండం ఉంచు, వాడు బ్రతుకుతాడు అని చెప్పి గెహజీని పంపడానికి సిద్ధం చేసి పంపి, వెళ్ళేటప్పుడు ఎవరికి నమస్కరింపవద్దు, కుశల ప్రశ్నలు అడగవద్దు, వెళ్ళిపో అని చెప్పి గెహజీకి దండం ఇచ్చి పంపించిన ఏమాత్రం ఎలీషాను వదల్లా. ఎందుకంటే తెలుసు ఆమెకి చెప్పిన పని చేసే రకం కాదు ఈ పోయినోడు. చెప్పింది ఒకటైతే చేసేది ఇంకొకటి. ఇలాంటి వ్యక్తి వెళ్ళి ఆ దండం ఆ చిన్నవాని మీద ఉంచిన పని కాదు, బతకడు. కాబట్టి నీ వస్తేనే నేను కదులుతాను, లేకపోతే లేదని గట్టిగా పట్టుబట్టి కూర్చొని చివరికి ఎలీషా కదిలినాక ఆమె ముందుకెళ్ళింది. తెలుసు ఆమెకి నిస్వార్థంగానే ఎలీషాకి సేవ చేసింది ఆమె. అందుకే దేవుని వాక్యం అంది ఆమెని గనురాలు అని. చాలా సున్నితంగా కనిపెడతాడు దేవుడు. అంటే దేవుని కొరకు ఏదన్నా చేసి నువ్వు ఆశించటం తప్పు కాదు.
ఆశించి చేస్తేనేమో బిజినెస్. ఒక 10 రూపాయలు పెట్టుబడి పెడితే ఒక 100 రూపాయల లాభం వచ్చింది, అది బిజినెస్. ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకు మేలు చేసినా చేయకపోయినా, నేను వారిని ప్రేమిస్తున్నాను కనుక ఈ ఉపకారం, ఈ మేలు నేను చేస్తాను అనుకుంటే ప్రేమ. ఓకే, సాటి సహోదరుడికి మనం హెల్ప్ చేస్తామండి. ఈరోజు 100 రూపాయలు ఇస్తే రేపు నాకు 1000 రూపాయలు ఇస్తాడని ఆలోచన ఇస్తే అదేంది? ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అతనిని ప్రేమిస్తున్నాను కనుక నేను అతనికి తోడ్పాటు అందిస్తాను, అతడు చెయ్యి, నీ చేయకపోని, ఇది నిజమైన ప్రేమ. ఇట్లా పట్టించుకుంటాడు దేవుడు. ఒకవేళ నువ్వు ఆశించి చేసిన సగం సంతోషం దేవునికి, మొత్తానికి నేను ఇస్తానని నమ్మైతే చేశాడుగా, సంతోషం. ఇంతకంటే పరిపూర్ణమైనది ఏంటంటే, దేవా నువ్వు నన్ను నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే నీ కొరకు చేయగలిగినంత చేయడానికి సిద్ధం తండ్రి. ఎందుకనమ్మా అంటే నాకు నువ్వంటే ఇష్టమయ్యా. నువ్వు నా సంతోషాన్ని వెతకపో, అది నాకు అనవసరం. నువ్వు నన్ను పెట్టకపో, అది వేరే సంగతి. నేనైతే నాకున్న పరిధిలో, నాకున్న శక్తిలో నిశ్చయముగా నీ సంతోషాన్ని వెతుకుతున్నాను. ఆ నిస్వార్థమైనటువంటి ఆలోచన విధానాన్ని దేవుడు హర్షిస్తాడండి. దేవుడే సంధించాడు, నేనేమి మీ దగ్గర పొందుకొని మిమ్మల్ని ఒట్టిగా వదిలేను, నాకు ఇచ్చి నన్ను శోధించండి అని దేవుడే చెప్పాడు. మలాకి గ్రంథం 3:8, 9. వద్దులే, అవసరం లేదులే. మళ్ళీ మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, మీరు దశం భాగం ఇవ్వకుండా దొంగిలి తిరిగి అని ఎన్ని వస్తాయిలే. మళ్ళీ డబ్బుల కోసం చెప్పాను అనుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవ? నాకెళ్ళి చూడండి అమ్మ, డబ్బుల ప్రసంగం కాదు, మీ పైసలు కోదండం. దేవుని వ్యవహారం చెప్తున్నాను నేను. నువ్వు అర్పించినది దేవుడు కనిపెడతాడు. అయితే ఒకటి ఖచ్చితంగా నీ నుండి పొందగోరుతాడు దేవుడు, నీ నుంచి స్వీకరించగోరుతాడు. మీకు ఇంకా బోల్డ్ అని చెప్పాలి ఇలాంటి విషయాలు. అబ్రహాముని ఫస్ట్ ఏం చెప్పాడు? విడువు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? చూడు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నడువు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? పొందు అన్నాడు. 22వ అధ్యాయంలో ఓకే 4వది, 5వది, 6వది 22వ అధ్యాయంలో మళ్ళా ఇవ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు నవ్వు కలుగుతుంది కదా? నేను చెప్పిననే నిజాలే, కావాలంటే చూసుకోండి. వరుసగా మీరు చెప్పండి. మొట్టమొదటిది అంటే నేను నిన్ను ఆశీర్వదించినట్లు నువ్వు ఉన్న స్థలం, ఉన్న పరిస్థితులు, ఉన్న వ్యక్తులు, ఉన్న వాతావరణం విడిచి నేను నీకు చూపించేటువంటి ప్రదేశానికి నడవటానికి నీవు నాకు అప్పగించుకో. నువ్వు నడవటం మొదలు పెడితే, నేను చెప్పినట్టు నువ్వు అడుగులు వేయటం మొదలు పెడితే, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను. నేను వదలమన్నవి వదిలి రమ్మన్న చోటుకి రా. అది కదా. రెండవది 13లో చూడు, నమ్మి వచ్చావు కదా. లోతు డివైడ్ అయిపోయాడు. లోతు నీకేం కావాలంటే యోర్దాన్ తీర ప్రాంతం భలే బాగుందన్నాడు. సొదొమ గొమొర్రాలను కోరుకున్నాడు. ఏమండి, పైన పటారం, లోన ఇంకోటి ఏదో అంటారు కదా, అట్లా ఉంది దాని బతుకు, సొదొమ గొమొర్రాల బతుకు. చూపులకు పచ్చగా ఉంది కాబట్టి అది కోరుకున్నాడు, పోయాడు. ఈ లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత అబ్రహాం ఒంటరి అయ్యాడు. అప్పుడు చెప్తున్నాడు, నేను నీకు ఈ దేశమంతటిని ఇస్తాను నీ సంతతికి. నలువైపులా నీవు సంచరించి చూడు, నీవు చూచిన ఈ దేశమంతటిని నీ సంతతికి నేను నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేస్తాను. 3వది ఏమన్నాడు? నడు. ఎందుకు నడవమన్నాడో తెలుసా? అక్కడ దేవుడు పరిచయం చేసుకుంటాడు. ఆదికాండం 17లో తన్ను తాను, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండన్నాడు. ఎందుకు తెలుసా?
16లో ఒక చిన్న పొరపాటు జరిగింది. అందుకు ఏం లేదు, కొంచెం దేవునికి సమస్య అవుతుందేమో అని శారా అబ్రహాం కలిసి కొంచెం దేవునికి హెల్ప్ చేయడానికి ట్రై చేశారు. అందుకని హాగరు ద్వారా దేవునికి కొంచెం కోఆపరేట్ చేద్దామని ట్రై చేశారు. దేవునికి స్తోత్రం. అంటే నాకు పెద్ద వయసు వచ్చేసింది, ఆయన కూడా మరి ఇబ్బంది అయిపోతుంది, నాకు ఏజ్ బార్ అయిపోయింది, మరి ఇప్పుడు దేవుడు నా ద్వారా బిడ్డని కలిగించడం అంటే స్త్రీ ధర్మం నిలిచిపోయిన నాకు అసంభవం. కాబట్టి ఒకవేళ దేవునికి రిస్క్ కాకుండాన్నట్లు, దేవునికి ఇబ్బంది కలిగించకుండాన్నట్లు, ఈ ఐగుప్తు నుంచి వచ్చింది కదా నా దాసి హాగరు, శుభ్రంగా ఎట్లయితేనే అబ్రహాముకు సంతానం ఇస్తాను అన్నాడు కానీ శారాకి ఇస్తాను అనలేదుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహామా, నేను నీకు నిశ్చయముగా సంతానం ఇస్తాను అన్నాడు. ఇచ్చేది ఖాయమే, కానీ నా ద్వారా ఇస్తానని అయితే పక్కా చెప్పలేదు కదా. కాబట్టి ఎట్లయితేనే హాగరుకు జన్మించిన, నాకు జన్మించిన, ఇంకొక ఆమెకు జన్మించిన సంతానం అబ్రహాముదే అవుతుంది కదా. చూడండి ఎంత ఔడియా చేసిందో శారమ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేందన్నా, శారా ద్వారా సంతానాన్ని ఇస్తానని చెప్పలేదా? ఏం ఒక్కసారి డౌట్ ఉంది. చూడండి, చెప్పాడేమో అంతకుముందు ఎక్కడన్నా 12 నుంచి వరుసగా మీరు కొంచెం గమనించండి. ఎక్కడన్నా నేను నీ భార్య అయిన శారాయి ద్వారా నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడా? చూడండి, ఎక్కడ ట్రై చేయండి. కొంచెం ఒక నిమిషం తీసుకుందాం టైం, పర్వాలేదు, ఏం దొరికిద్దాం. అయ్యా 17వ అధ్యాయం దాకా రావాకండి, 12 నుంచి 16 దాకా చెప్పండి. అయ్యా 12లో ఏమన్నాడు? నీ భార్య అయిన శారాయి ద్వారా నీకు సంతానం ఇస్తాను అన్నాడా? సరిగా చూడండి, మీకు దండం పెడతాను, నా పరువు తీయకండి. నేను ఒక నిమిషం టైం తీసుకోమన్నా, అంటే 60 సెకండ్లు తీసుకోండి, తీసుకొని నాకు చెప్పండి. ఎక్కడన్నా తగిలిందా మీకు? అబ్రహామా, నేను నీకు సంతానం ఇస్తాను అని చెప్పుకుంటూ వచ్చాడు వరుసగా. ఎక్కడైనా నీ భార్య అయిన శారాయి ద్వారా నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ? ఎక్కడొచ్చిన ఏమొచ్చింది? ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైన ఘట్టాలన్నీ ఒకసారి చదువు. మొట్టమొదటిది ఆదికాండం 12లో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ చెప్పాడా? చెప్పలేదు. ఇంకోసారి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? 13వ అధ్యాయం 14వ వచనమా? ప్రత్యక్షమయ్యామన్నాడు. ఇదిగో కనులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. నీకును నీ సంతానమునకును నీ భార్య అయిన శారాయి ద్వారా ఇస్తానన్నాడా? పోనా కింద ఒకసారి నీ పేరు అబ్రహాం అనబడును, నీ భార్య పేరు శారా అనబడును అన్న మాటలు ఎక్కడన్నాడు? ఆవేశపడవాకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 14 దగ్గరికి వద్దాం. 14లో ఏమన్నా అన్నాడా? శారా ద్వారా ఇస్తానని. సరే, 15లో ప్రత్యక్షం అవుతాడు. 14లో షాలేము రాజు మెల్కీసెదెకు ప్రత్యక్షమై అబ్రహామును ఆశీర్వదించి ఏం చేశాడు? ఎత్తేసాడా? దీవించి రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. 14లోనేనా 24లోనా? 14లోనే. దేవుని స్తోత్రం. 15 అధ్యాయం ప్రారంభంలో యెహోవా వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమై, అబ్రహామా, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోయిందా? ఇప్పుడు 16లో ఏమైనా ప్రత్యక్షమయ్యాడా? అయ్యాడా? పక్కన వాళ్ళని ఒకసారి ముఖాలు చూడండి, వారు ఇంకా సజీవులై ఉన్నారు లేక మృతుల లోకంలో దిగిపోతున్నారు చూడండి ఒకసారి. అందరూ సజీవులే కదా? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడ కనపడలేదుగా?
సారా ఎందుకు తేడా పడింది? సారా ఎందుకు తేడా పడింది? సారా అబ్రహాముకి హాగరుని ఎందుకు ఇచ్చింది? ఇప్పుడు అర్థమైందా? తేడా పడలా. వాళ్ళు మామూలు కాదు, నీలాగా నాలాగా దడేశ్వరీలు కాదు. వాళ్ళు ముదుర్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇంకేమైనా ఉంటే వెతకండి. ఆలోచించింది, ఏమండి నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు కానీ నా వలన ఇస్తానని అయితే చెప్పలేదు కదా. కాబట్టి నువ్వు హాగరుని ద్వారా కన్నా, నా ద్వారా కన్నా, ఇంకొక ఆమె ద్వారా కన్నా సంతానం అయితే నీదే కదా. కాబట్టి తప్పే ఉంది. ఇక్కడ మనం దేవుని ఆజ్ఞను మీరినట్టు కాదు, అవిశ్వాసం అయినట్టు కాదు. చూడు ఎంత బ్యాలెన్స్గా కన్విన్స్ చేసింది. లేకపోతే అబ్రహాం లోబడేవాడు కాదు. అందుకే మహాతల్లులు గొప్పోళ్ళు అనేది మిమ్మల్ని. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. వీడు ఎప్పుడు ఇంతే మా మీద పడి ఎడుతుంటాడు. లే మేము మెచ్చుకుంటున్నానమ్మా నేను. దేవునికి మహిమ, హల్లెలూయా. అప్పుడు అబ్రహాం కూడా కరెక్టే కదా, సంతానం అయితే నాదే అవుతుంది కదా, స్త్రీ ఎవరైతేనే కన్విన్స్ అయిపోయాడు. సూపర్. రాధావును కూడా ఇంతే చేసిందేమో ఆ తల్లి. ఎట చేసిందో ఆమె అడగాలి అడగపోయినాక. సరే, పాయింట్కి వద్దాం. అందుకు 17 ప్రారంభంలో ప్రత్యక్షమై నేను నీ భార్య అయిన శారాకి నీ నుండి సంతానం కలిగించలేననుకొని నీ సొంత ఆలోచనతో, ఆమె చెప్పిన ఆలోచనతో రాజీపడి మరొక స్త్రీ ద్వారా సంతానాన్ని గంటానికి ప్రయత్నించావా? నేను ఎల్ షడ్డాయ్, నేను సర్వశక్తి గల దేవుడను. ఎందుకింత పిచ్చి పని చేశావు? నువ్వు చేసిన ఈ పిచ్చి పని వల్ల వాగ్దత్త సంతానానికి శాశ్వత కాల శత్రువుని కన్నావు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండి ఇక్కడ నింద తెచ్చుకున్నావు. తొందరపడ్డావు. అప్పుడు చెప్పాడు ఏమని? ఆ 17లో చెప్పాడు. శారాను గురించి అక్కడ గణపరిచి మాట్లాడాడు. ఏమనుకుంటున్నావు శారాని? నేను ఇంకొక ఆమె ద్వారా నీకు సంతానాన్ని ఇచ్చేవాడిని అయితే ఆ మొక్క చెప్పేవాడినిగా. అందులో ఇక నా పనితనం ఏముంది, నా గొప్పతనం ఏముంది, నా కార్యం ఏముంది? నేను నీ భార్య అయిన శారాయికి కొత్త పేరు పెడుతున్న శారా, ఆమె ద్వారా నువ్వు బిడ్డని కంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా అని అక్కడ నొక్కి చెప్పాడు. అయినా డౌట్ పడితే నీ సన్నిధిని ఇష్మాయేలును బ్రతకనివ్వమని నవ్వి అంటే మళ్ళా మొదటికి వస్తావు. ఇష్మాయేలు కాదు, నేను శారా ద్వారా నీకు సంతానాన్ని ఇస్తాను, ఆమెకు నువ్వు బిడ్డని కంటావు, కన్నా ఆ బిడ్డకి నువ్వు ఇస్సాకు అని పేరు పెడతావు అని చెప్పాడు. ఇది అక్కడ ఉన్నటువంటి సంగతి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా చెప్తారా? అట్లాగా ప్రత్యక్షమైన ప్రతి ఘట్టంలోనూ ఇక్కడ వచ్చేమన్నాడు 17వ అధ్యాయంలో నడువు అన్న పాయింట్ కాడ అక్కడ ఏముందన్నది చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి వద్దాం. ఫస్ట్ ఏంది? విడో. రెండోది చూడు. మూడవది నడు. నాలుగవది నమ్ము. ఐదవది పొందు. ఆరవది దేవునికి మహిమ. ఏడవది ఇక పట్టజాలనంత పొందమన్నాడు. ఇక పట్టజాలనంత పొందుపో. ఎక్కడన్నాడు? 13లో ఒక మాట, 14లో, 15లో, 16లో, 17లో, 18లో,
ఒక్కొక్క మాట చెప్పుకుంటూ 22కు వచ్చేసరికి 22 అధ్యాయంలో నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ ప్రియ కుమారుణ్ణి నాకు ఇవ్వమన్నాడు. చూడండి, సంతానాన్ని ఇవ్వటానికి వచ్చినప్పుడు ఆహారం ఇవ్వమన్నట్టుకు వచ్చి కూర్చున్నాడు. దేవుడు తన దాసుని దగ్గర నుండి ఆతిథ్యం పొంది దీవించాడు. ఇప్పుడు మరొక పర్యాయం ఆశీర్వదించాలి అబ్రహాముని. ఎంత అంటే అబ్రహాము పట్టజాలనంత విస్తారముగా దీవించాలనుకున్నాడు. అనుకున్నప్పుడు ఒక్కగానొక్కడై ఉన్నవాన్ని అడిగాడు, దా ఇవ్వు. ఆ బిడ్డని ఇవ్వటానికి సిద్ధపడ్డప్పుడు అబ్రహాము బేరం ఆడలేదు. ఉన్న ఒకడిని నీకిచ్చేస్తే ముందు పుట్టినోడేమో అరణ్యంలో వదిలిపెట్టమన్నావు, వాడు పోయాడు. ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం ఈ చిన్నవాడిని ఇచ్చావు, ఇస్సాకుని ఇచ్చావు, వీడిని కూడా ఇవ్వమని అడుగుతున్నావు. మరి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తావా? ఏమాత్రం ఇస్తావేంది? ఆయన ఇవ్వమన్నాడు, నేను ఇచ్చేస్తా అంతే. ఇవ్వకపోని ఆయన ఏమన్నా చేయని నాకు అనవసరం. ఆయన కోరాడు, నేను ఇస్తా అంతే. ఎందుకనంటే ఆయనంటే నాకు గౌరవం, ఆయనంటే నాకు ప్రేమ. ఈ ప్రేమ గౌరవాలను బట్టి ఆయన ఎక్కడ కూడా నా వల్ల అభ్యంతర పడకూడదనే భయం. చూడండి, అక్కడ దేవునికి భయపడువాడవని నేను గుర్తించాను అన్నాడు కదా. భయపడువాడు అంటే ఏ భయం? భయం 2 రకాలు ఉంది. ప్రేమ గౌరవములతో కూడి వచ్చేటువంటి భయం, శిక్షకు వచ్చేటువంటి భయం. దేవుడు శిక్షిస్తాడని భయపడ్డాడా అబ్రహాము? దేవుడు అభ్యంతర పడతాడని భయపడ్డాడా? దేవుడు అడిగినది నేను ఇవ్వకపోతే, చెప్పింది చేయకపోతే ఆయన ఏమన్నా అనుకుంటాడేమో, ఎందుకు వచ్చిన గొడవ? భయం. ఆయన అభ్యంతర పడతాడు, ఆయన నొచ్చుకుంటాడు, ఆయన బాధపడతాడు. నేను బాధ పెట్టకూడదు. నాదేముంది? అసంభవమైన ఒక కార్యాన్ని జరిగించి నాకు ఈ బిడ్డనిచ్చింది ఆయనే, ఇచ్చిన బిడ్డను అడుగుతున్నవాడు ఆయనే. మరి ఆయన వస్తువుని ఆయన అడిగినప్పుడు కాదంటాను నేనెవ్వండి? ఆయన చిత్తం, పర్వాలేదు. మళ్ళీ నేను ఈ పని చేయకపోతే ఆయన బాధపడతాడు, గాయపడతాడు అని భయపడ్డాడు. భయపడి దేవుని సంతోషం కోసం, దేవుని ప్రేమించి తర్వాత నాకు ఇంత ఇస్తాడని చూశాడా? అబ్రహాం ఆశించాడా? ఆలోచించాడా? ఏం లేదు, ఇచ్చేస్తాను తర్వాత సంగతి. పసివాడు 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య దగ్గరికి తెచ్చాడు. తెచ్చి వాడు తినేవి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసి, ఇచ్చేటప్పుడు ఆశించాడా? ఇవన్నీ ఇస్తున్నాను, తర్వాత 12 గంపలు మిగిలిచ్చి నాకు ఇస్తాడని చూశాడా? ఆలోచించాడా? ఆశించి ఇచ్చాడా? నో. యేసయ్య అంటే చిన్నోడికి ఇష్టం. యేసయ్య అడిగాడు, వాడు తిందామని ఓపెన్ చేసుకున్నాడు. తినబోయేటప్పుడు ఆయన మాట వినబడింది. యేసయ్య అడుగుతున్నాడు, ప్రభువు అడుగుతున్నాడు, నేను రోజు తింటా కదా, ఈ ఒక్క పూట ఆహారం ప్రభువుకి ఇస్తాను. పసివాడి గుండెల్లో ఉన్న ప్రేమ చూడండి ప్రభు మీద. నాకున్న ఈ ఆహారం ఇచ్చేస్తే మరి నా సంగతి ఏంది అనుకోలే. ఆ చిన్న గుండెలో యేసయ్య పట్ల ఎంత ప్రేమ. వాడు విప్పుకున్నాడు, ఓపెన్ చేశాడు తిందామని. ఆయన మాట వినబడింది, మీ వద్ద ఏమైనా కలదా అని. ఇక వాడికి తినబుద్ధి కాలేదు. పాపం ప్రభు అడుగుతున్నాడు. ఆకలి అవుతుందేమో, చాలాసేపు మాట్లాడాడు కదా, మరి ఎవరు ఇవ్వనట్టుంది, నేనన్నా తీసుకెళ్ళి ఇద్దాం. ఇక అంతకుమించి ఏం తెలుసు చిన్నోడికి? ప్రభువుకి ఆకలి అవుతుందేమో, తింటాడు. మరి నీ ఆకలి సంగతో నాదే ఉందిలే. పాపం ఆయనకి ఎవరిస్తారు? నాకంటే మా అమ్మ మా నాన్న ఉన్నారు. ఈరోజుది పోతే నాకు మళ్ళీ పెడతారు. ఆయనకి ఎవరు ఇస్తారు? ఆయన అడిగాడు, చూశాడు. వాడు తినబోతా చూశాడు. ఎవరన్నా కదులుతారేమో, ప్రభువా నా దగ్గర ఇది ఉంది అంటారేమో అని చూశాడు. ఎవరు కదల్లా. ఇక వాడు ఆలస్యం చేయలే, లేచి వెళ్ళి
నా దగ్గర ఇది ఉంది. ఆంధ్రేయ దగ్గరికి వచ్చాడు, నా దగ్గర ఇది ఉంది. ప్రభు ఏదో అడిగినట్టున్నాడు, మీ దగ్గర ఏమైనా కలదా అని. నా దగ్గర ఇది ఉంది. దాని వెనక ప్రతిఫలాన్ని ఆ చిన్నోడు ఆశించలా. అంత మేధావి కూడా వాడు కాదు, పసిబిడ్డ. ప్రభువును ప్రేమించాడు. నువ్వు నాకు చేయకపో, నువ్వు నాకు ఇవ్వకపో, నేనైతే నీ కోసం బతుకుతా ప్రభువా, నేనైతే నీ కోసం అంకితం అవుతా ప్రభువా, నేనైతే నిన్ను ప్రేమిస్తున్నా ప్రభువా. నువ్వు నాకు చేయకపో, నువ్వు నన్ను ఆశీర్వదించకపో, నువ్వు నన్ను దీవించకపో, నాకు అనవసరం. నువ్వు నన్ను ప్రేమించావు, నన్ను కోరావు, నా బ్రతుకుని ఇవ్వమన్నావు, అప్పచెప్పుకున్నా. నువ్వు ఏమి చేసినా చేయకపోయినా నా బ్రతుకంతా నీ చేతికి అప్పగించుకుంటున్నా. నీ చిత్తం. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా. పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా. తలంపులెల్ల నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్ల నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా. ఒక మాట చెప్పనండి, ఈరోజు కష్టపడి దేవుని కోసం తిప్పలు పడుతున్నావు, కానీ ఆశించిన ఫలితం ఏం కనపడట్లా. ఆర్థిక సమస్యలు ఏం పోలా, కొంచెం నలుగుతూనే ఉన్నావు. కష్టపడి దేవుని చిత్తం కోసం, దేవుడు ఈ పని చేస్తే సంతోషపడతాడు, ఇదే కదా ఆయన చిత్తమని ఆత్మల సంపాదన కోసం సేవకు వచ్చావు. కష్టపడుతున్నావు, ఆశించిన ఫలితం రాలా, ఆశించిన జవాబు రాలా. జవాబు ఏదన్నా కానీ ఆయన ఇవ్వకపోని నాకు అనవసరం, నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, చేస్తా. ఆయన నన్ను పట్టించుకున్నా చేస్తా, పట్టించుకోపోయినా చేస్తా. ఆయన నాకు సమృద్ధిని ఇచ్చినా చేస్తా, ఇవ్వకపోయినా చేస్తా. నేను మాత్రం మానుకోను. ఆయన నన్ను ఘనపరిచినా చేస్తా, ఘనపరచకపోయినా చేస్తా. ఆయన నన్ను ఆనంద పెట్టినా చేస్తా, అవమానానికి అప్పగించినా చేస్తా. ఆయన నాకు సమృద్ధినిచ్చినా చేస్తా, దరిద్రతలో నన్ను ఉంచినా చేస్తా. ఆయన నాకేదో ఇవ్వాలని ఇస్తాడని కాదు, ఆయన అంటే నాకు ఇష్టం. ఆయనకు నచ్చేవి చేయటం అంటే నాకు ఇష్టం. ఎంతోమంది ఉన్నారు, నన్ను కోరాడు. మరి ఎంతోమంది ఉన్నారు, చదువుకున్నోళ్ళు, జ్ఞానులు, గనులు, గొప్పవారు, నన్ను పిలిచాడు. మరి నేను ఎట్లా మర్చిపోయేది? నన్ను అడిగాడు, నువ్వేమన్నా నా కోసం చేస్తావా అని. నేను ఎట్లా వదిలిపెట్టేది ఆ మాటని? ఎంతోమంది ఉన్నారు, నాతో మాట్లాడుతున్నాడు, ఒక చిన్న ప్రార్థన గుంపు నా కోసం సిద్ధపరచగలవా? కొద్దిమందిని నా కోసం చిన్న గుంపుగా చేసి రోజు నీ ఆ చిన్న గుంపులోంచి, ఆ ఇద్దరు ముగ్గురులోంచి నిత్యము నా యొద్దకు ప్రార్థనా ధూపం ఎక్కి వచ్చేటట్టు నువ్వు చేయగలవా అని పిలిచాడు. పూనుకున్నాను. ఎన్నో ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు. కొన్నిసార్లు అసలు పట్టించుకుంటున్నాడో లేదో అనిపిస్తుంది. అయినా మానను, అయినా మానను. సేవ చేయమని పిలిచాడు. చాలామంది మనుషులు ఉంటే నన్ను పిలిచాడు. ఒక్కోసారి కఠినమైన కరువు కనపడుతుంది.
చాలా కఠినమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అయినా మానను, పెట్టకపోని. ఎందుకు? ఆయన పట్టించుకున్నప్పుడు, ఆయన ఆహారాన్ని పెట్టినప్పుడు, ఆయన అంతగా నీ మీద లక్ష్యం ఉంచినప్పుడు నువ్వు ఎందుకు తిప్పలబడాలి? నువ్వు ఎందుకు ప్రయాసపడాలి? నువ్వెందుకు కష్టపడాలి? ఎందుకంటే ఆయన అంటే నాకు ఇష్టం, ఆయన సంతోషం నాకు కావాలి. మన సృష్టికర్త నా కోసం ప్రాణం పెట్టాడు, ఇంకేం చేయాలి? చాలు, అది చాలు. భక్తుడు అంటాడు, జీవించు దినములెల్లా, జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదన్, జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదన్, పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా, అల్లంబులెల్ల నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నా తల్లంబులెల్ల నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా, యజమానుడా, నా యేసు. ఘోరమైన అవమానాలు ఎదురవుతున్నాయి, తృణీకారాలు ఎదురవుతున్నాయి. ఎందుకు చేయాలి నేను అనిపిస్తుంది. చిచి, అదేంటి పిచ్చి ఆలోచన? ఎందుకు చేయటం ఏంటి? చేయకపోతే ఎట్లా? లోకంలో ఘనులకు, గొప్ప వంశపు వారికి, జ్ఞానులకు ఎందరికో లేని పిలుపు నాకొచ్చింది. హల్లెలూయా. నన్ను నమ్మకమైన వాడని ఎంచి పిలిచాడు. నేను ఎట్లా చేయకమానండి అని చెప్పు. ఏమన్నా చేయని, నేను ఇస్తున్న రొట్టెలో నాకు ఇవ్వకుండా ఆయనే తినేసేయని, ఏమన్నా చేయని. నా లేకపోయినా పర్వాలేదు, పస్తుంటా. ఒకగానొకడు ఇచ్చింది ఆయనే, ఎవరా అని అడిగాడు, పోనీ వస్తువు అయింది, ఆయన చిత్తం. కాదంటే నేనేమండి ఇస్తాను. తర్వాత నాకు ఇంతమందిని ఇస్తాడని ఆయన అనుకున్నాడా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, ఆయన సంతోషాన్ని కోరుతున్నా. ఆయన ఏం చేసినా పర్వాలేదు, అవమానాలకు అప్పగించినా పర్వాలేదు, ఆకలి బాధకు అప్పగించినా పర్వాలేదు, ప్రయాసకు అప్పగించినా పర్వాలేదు, నిందలకు అప్పగించినా పర్వాలేదు, దరిద్రతకు అప్పగించినా పర్వాలేదు, ఏమైనా రెడీ. నా ప్రభు నాకు ఇష్టం, నా యేసయ్య నాకు ప్రాణం. హల్లెలూయా, 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 హల్లెలూయా. భక్తి అంటే ఇది. దేవునికి స్తోత్రం. భక్తి అంటే ఇది. ఒకటి చెప్పండి, భక్తునికి ఉండాల్సిన సమర్పణ అది. అయిపోయింది ప్రసంగం. భక్తిపరుడైన వానికి, దేవుని ప్రేమించే వారికి ఉండాల్సిన సమర్పణ అది. గొడ్రాలు 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 అంటున్నారు. అన్ని సంపదలున్నా, అన్ని భోగాలున్నా ఏం లాభం? పిల్ల జల్ల లేదు. గొడ్రాలు, గొడ్డుపోతు మనిషి అంటున్నారు. అయినా పర్లేదు. దేవుడు అంటే నాకు ఇష్టం, దైవజనులంటే నాకు గౌరవం. నాకు అవకాశం ఉంది, లేకపోతే అది వేరు. ఉంది. దేవుడు నన్ను పట్టించుకోపోని, ఆ దైవజనుడు నా గురించి ఆలోచించకపోని నాకు అనవసరం. నాకు అవకాశం వచ్చింది, నేను దాన్ని వినియోగించుకోవాలి.
నాకు ఛాన్స్ ఇచ్చాడో నేను దాన్ని నెరవేర్చాలి. ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పిన ఈ పాయింట్? లైట్లు పోయినా మీరేం చింతపడద్దు. ఇప్పుడు చెవులు పనిచేస్తే చాలు, కళ్ళు కనపడకపోయినా ఇబ్బంది లేదు. స్తోత్రం చెప్పండి. అర్థమైంది కదా? ఇక్కడ భక్తుని మనసు ఇదైతే మరి ఇప్పుడు దేవుని మనసును చూడొద్దు. మనం దేవుని మనసు చూడొద్దు. 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడ? 12 గంపలు ఎక్కడ? ఒక్కగానొక్కడైన సంతానం ఎక్కడ? ఆకాశ నక్షత్రాలంత పిల్లలు ఎక్కడ? ఒక్కగానొక్కడై ఉన్న సంతానం ఎక్కడ? ఇసుక రేణువులంత పిల్లలు ఎక్కడ? భక్తుని సమర్పణ అదైతే దేవుని మనసు ఇది. హల్లెలూయా. పిచ్చోడా, నీ త్యాగాన్ని, నీ కష్టాన్ని, నీ ప్రయాసని, నీ వేదనని, నీ దుఃఖాన్ని, నీ కన్నీళ్ళని చూసి పట్టించుకోలేదనుకుంటున్నావా? మొత్తం గమనిస్తూనే ఉన్నాడు ఆయన. నీ ప్రేమలోని ఆ పరిపూర్ణత ఏ పాటితో కనిపెడుతున్నాడు, ఏమీ పట్టించుకోనట్టు. నువ్వు ఏం చేసినా పర్లా, చేయపోయినా పర్లా, ఇంత సమర్పణ కలిగి నువ్వు ఆయన్ని హత్తుకుంటే నిన్నుగాక ఇంకెవరిని దీవిస్తాడు మరి? నిన్నుగాక ఇంకెవరిని దీవించాలి ఆయన? తల్లి, ఇంత సమర్పణ కలిగి ఆయన కోసం పరిగెత్తుతున్నావే, త్యాగం చేశావే, బాధలు పడుతున్నావే, నానా బాధలు పడుతున్నావే. గమనిస్తున్నాడు ఏమాత్రం ఇంకా అసలు నీ ప్రేమలోని పరిపూర్ణత ఎంతో కనిపెడుతున్నాడు. సైలెంట్గా ఓదార్పు కోసం చెప్పట్లా, ఆత్మ నడిపింపులో మాట్లాడుతున్నా. సిద్ధపడి రాసుకొని వస్తే తప్ప నేను అనట్లేదు. ఆత్మ ప్రేరేపించి పలికిస్తున్న మాటలు పలుకుతున్నాను నేను. మౌనంగా ఉంటాడు. రొట్టెలు ఇవ్వగానే పిల్లాడికి మళ్ళీ వెంటనే రొట్టెలు ఇచ్చాడా? అందరి కడుపులు నింపినాక ఫైనల్లో ఇచ్చాడా? చెప్పండి. అందరి కడుపులు నింపినాక ఫైనల్లో ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో బహుశా వాడిని గమనించాడేమో. ఏం దేశయ్యా, నా రొట్టెలను తీసి వాళ్ళకి పెడుతున్నా, నా సంగతి ఏంది? ఏం లేదు, వాడు సైలెంట్గా చూస్తా ఉన్నాడు ఆ వింతని. నువ్వు తింటావని నీకు ఇస్తే నువ్వు వాళ్ళకి అందరికీ పెట్టేస్తున్నావు, పర్వాలేదులే పెట్టే. అసలు వాడికి ఆకలి లేదు, ఆనందమే ఉంది. చివర మిగిలిన మొక్కలు 12 గంపలు ఎత్తిరి. ఎవరి అవి మీరు చెప్పండి? ఎవరివవి? ఎందుకంటే దాని మూలధనం ఎవరిదే? మిగిలింది ఎవరిదే? కథం. మనిషిగా నువ్వే ఇంత నమ్మకంగా కష్టపడుతుంటే, ఇంత త్యాగం చేస్తుంటే ఆయన ఎంత మురిసిపోతాడు, ఎంత సంతోషిస్తాడు. నీ పట్టుదల ఎంతో కనిపెడుతున్నాడు. అది నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకొని నమ్ము. ఓదార్పు కోసం చెప్పట్లా, వాస్తవంగా చెప్తున్నా. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుని కోసం నువ్వు పడే ప్రయాస, నువ్వు పడే బాధ, నువ్వు పడే వేదన, నువ్వు చేసే త్యాగం, నువ్వు చేసేది ఏదైనా నువ్వు ఘోరంత చేస్తే లెక్క రాసుకొని కొండంత నీకు సిద్ధం చేస్తాడు నా దేవుడు. కొండంత. ఎప్పుడయ్యా అనవాకు, అన్నావంటే తేడా పడతావు, దొరికిపోతావు. అన్నావంటే దొరికిపోతావు. దొరుకుతావని వెతుకుతున్నాడు నిన్ను. అన్నానికి లేని రోజును కూడా చూపించాడు నాకు. మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చాను, తిరిగి 2:30, 3 అవుతుంది, ఆకలి అవుతుంది బాగా. అన్నం ఏమైనా ఉందా అన్నాను. లేదండి. నిజం. పర్లేదులే, ప్రభువుకు స్తోత్రం. ఎందుకయ్యా నాకు అన్నం కూడా లేకుండా చేసా అనలా. నీకు స్తోత్రం, పర్లేదు, ఏమైంది? ధన్యుణ్ణి. ఒక సాక్ష్యం ఇచ్చావు నాకు కూడా, స్తోత్రం. యాడిచ్చాడు?
10 నిమిషాల్లో సహోదరుడు వచ్చి టీ తాగుదామరా అని హోటల్కి తీసుకెళ్ళాడు. మామూలుగా అయితే అన్నం పచ్చడి వేసుకొని తినేవాడినేమో, ఇక అంతకుమించి పలావాలు చేసుకొని తింటానికి పైసలు లేవులే. 3 హోటల్కి తీసుకెళ్ళి టీ తాగుదాం రా అన్న అని తీసుకెళ్ళి టీ చెప్పట్లా. నా దగ్గర డబ్బులు లేవుగా, డబ్బులు లేకుండా మనం పోవటం ఏం బాగుంటుంది, నువ్వు వెళ్ళి తాగిరాలే తమ్ముడు అంటున్నాను. అన్న నేను నీ కోసం వస్తే నువ్వు రావేందన్న, అసలుకి నూతన విశ్వాసి ఆడ ఫీల్ అవుతాడని బాధ. సరేలే నాయన పా టీయేగా, ఏమైంది ఎవరిస్తే ఏం లేదు టీయేగా అనుకున్నా. డబ్బులు లేకపోతే నేను బాగుంది, నా భయం. అవతలోడు కూడా నేను తేలేదన్న అంటే పరువు పోయిద్దిగా, ఎందుకు వచ్చిన కూడా. అందుకని నా దగ్గర డబ్బులు ఉంటేనే అవతలోడితో పోతా, లేకపోతే పోను. అడిగి పోయినాక ఆ తమ్ముడు టీ చెప్పట్లా, ఓ తప్పం ఏందో ఇంకా 2-3 రకాలు, 2-3 ప్లేట్లు వచ్చినాయి. ఏం తమ్ముడు ఏంది అంటే, ఇవన్నీ నీకు తినిపించాలని నాకు ఆశ కలిగింది, నువ్వు తినకపోతే నేను బాధపడతాను. నా ఇంట్లో డబ్బు లేదని, నా ఇంట్లో ఆహారం లేదని, నేను ఆ పూట అన్నం తినలేదని అతనికి తెలియదు. తను తిని ఇంట్లో పండుకున్నాడు. దేవుడు అతనితో మాట్లాడిన అనుభూతి పొంది అతను లేచి వచ్చి చెప్తున్నాడు, అతనే నేను ఇంట్లో పండుకున్నానన్న తిని, నేను తిని తమ్ముడు అని తనని అడిగితే, సరే నువ్వు తిని తమ్ముడు అంటే నేను తిన్నానన్నా, తిని పండుకున్నా. ఎందుకో నువ్వు తిని పండుకున్నావు, నా దాసుడు తిన్నాడో లేదో అడిగావా, లేచి వెళ్ళి అడుగు అని ఆయన నాతో మాట్లాడిన అనుభూతి పొంది నేను వచ్చానని చెప్పాడు. చూడు ఆయన మనసు చూడు. అయితే ఆ పూటగా అట్లా కడుపు నింపేశాడు, నేనే వద్దన్నా, అయినా సరే తినాల్సి వచ్చింది. అది తింటమేమో కానీ ఆ తమ్ముడు ఆ మాట చెప్పినప్పుడు ఈ కన్నీళ్ళు ఆహారం మీద పడ్డాయి. తల ఉంచుకున్నాను తింటున్నట్టు కన్నీళ్ళు పడుతున్నాయి దాని మీద. ఎందుకంటే నా కడుపు చూశాడు ఆయన, నా ఆకలి చూశాడు ఆయన. చూస్తాడు బిడ్డ, నిన్ను కూడా కనిపెడతాడు. కావాలని కొన్నిసార్లు అసలు నీ ప్రేమలోని పరిపూర్ణత ఏంది, అసలు నీ సంగతి ఏందో తేల్చుకోవాలి కదా. చెబుతున్నా, ఆయన ఏం చేయకపోయినా పర్వాలేదు, ఐఎమ్ రెడీ అను. నువ్వు నాకేం చేయకపోయినా పర్లా, నాకు ఇంత కాదు ఇంకా ఇంత దరిద్రత ఇచ్చిన ఐఎమ్ రెడీ. నేను వదిలేది లేదు, నీ చిత్తము చేయుట మానేది లేదు. నాగటి మీద చెయ్యి పెట్టా వెనక్కి తిరిగేదే లేదు. ఇక ఈ ఊపిరి ఇంతే, ముందుకు సాగిపోతాను, వెనకడుగు వెయ్యను నా దేవా. నువ్వు ఇవ్వకపో. మీకు ఒకటి తెలుసా, ఈరోజు కూడా పరిచర్య చేసిన, ఆత్మల భారంతో పరిగెత్తిన ఏం ఆశించో తెలుసా? సత్యాక దేవుడు ఒక పెద్ద కిరీటం పెడతాడన్న ఆశ కాదు. చావుగోతులో నుండి నన్ను విడిపించిన నా దేవుడు నేను అనేక మందిని విడిపించాలని ఆశించాడు గనక నా కళ్ళ ముందు ఎంతోమంది నశించిపోతున్నారు. ఆయన తర్వాత కిరీటం ఇస్తాడో ఎవడో తర్వాత సంగతి. నేను ఉన్నంత వరకు నశించిపోతున్న నా సహోదరి సహోదరులను కాపాడగలిగినంత మందిని కాపాడుకోవాలి. ఇదే మెయిన్ లక్ష్యం. ఇక ప్రజలు భజన చేస్తారా, ప్రజలు నాకు జేజేలు కొడతారా, ప్రజలు నాకేమన్నా దండలేస్తారా, సన్మానాలు చేస్తారా, లేకపోతే నాకు ముందు ఒక తోక వెనక ఒక తోక ఏమన్నా తగిలిస్తారా, ఇవన్నీ కాదు. చచ్చాక ఆయన మహిమ కిరీటం పెడతాడా, అక్షయ కిరీటం పెడతాడా, నీతి కిరీటం పెడతాడా, వాడబారని కిరీటం పెడతాడా, ఆ కిరీటం పెడతాడా, ఇవన్నీ లేదు. కిరీటం ఇవ్వకపోని, అసలు నిత్య జీవం ఇవ్వకపోని ఆయన చిత్తం. పౌలు అన్నాడు ఈ మాట, అవసరమైతే నా సహోదరులందరి కోసం నేను నరకానికి పోవటానికైనా ఇష్టపడతాను, వారందరూ రక్షించబడాలన్నాడు. నువ్వు ఇవ్వకపో, చెయ్యి చేయకపో, నన్ను విమోచించావు గనుక, నేను ఇది చేస్తే నీకు సంతోషం గనుక, అది నేను చేయటం నా సహోదరి సహోదరులకు క్షేమం గనుక నేను ప్రకటిస్తాను, ప్రార్థిస్తాను, ప్రయాసపడతాను, ఆత్మలను నీ కొరకు సంపాదిస్తాను, నీ చిత్తం నెరవేరుస్తాను. నువ్వేమన్నా చేయి. ఆరంభం నుండి అదే మరి నిష్ప్రయోజనం అయిందా? అన్యాయం ఉందా? అన్యాయం చేశాడా? ఏంది చేసేది?
ఇంత చేస్తే ఇంత. నేను చెప్తున్నా, ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదు, గుర్తుపెట్టుకో. మొత్తం నీ కొరకు సిద్ధపరిచి దాచి ఉంచే దేవుడు నా దేవుడు. కాబట్టి ఇదంతా మీరు మీ జ్ఞాపకంలో, గ్రహింపులో పెట్టుకొని దేవుణ్ణి నేను చెప్పిన ఈ పందాలో ప్రేమించండి. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ, ప్రతికూల పరిస్థితులైనా మారని ప్రేమ, అవమానాలైనా తృణీకారాలైనా మారని ప్రేమ, కఠిన దారిద్ర్యమైనా కఠిన శ్రమలైనా శరీరమంతా బలహీనతలో నలిగిపోయే పరిస్థితి అయినా మారని ప్రేమను కలిగి ఉండడానికి జాగ్రత్త పడు. ఇన్ని సంవత్సరాలు నన్ను ఏడిపించావు, 24 సంవత్సరాలు అయింది, పిల్లల్ని ఇస్తా అని ఏమిచ్చావా? ఆతిథ్యం లేదు, ఏం లేదులే పో అన్నాడా? అన్నిసార్లు అంతకుముందు నన్ను అడిగా నీ మారైతే అసలు అడగలా. ఇంకా నేను అడగనయ్యా, నువ్వు ఇవ్వకపో, దా వచ్చి తినిపో. తిని ఆశీర్వదించి వెళ్ళాడు. భక్తులు తిని దీవించారు, దీవించింది నిశ్చయముగా జరిగింది. ఈరోజు మొదట నిన్ను ఖాళీ చేసి నీలో ఉన్న అభ్యంతరకరమైన వాటిని తొలగించి నిన్ను తన చేతుల్లోకి తీసుకొని ఆయన తప్పకుండా నిన్ను నింపుతాడు. ఆ నింపుటకు, ఆశీర్వదించుటకు, దీవించుటకు నిన్ను ముందు స్వీకరిస్తాడు. నీ నుంచి కొంత స్వీకరిస్తాడు. ఆ స్వీకరించగోరింది నువ్వు ఆయనకు ఇచ్చేది, ఇదిగో నేను చెప్పిన కొలతలో ఉండేటట్టు జాగ్రత్త పడమని ఒక చిన్న హెచ్చరిక, అంతే. అయిపోలా? అర్థం కాలా? కాకపోతే చేయగలిగింది ఏం లేదు, ప్రార్థన చేయండి. టైం అయిపోయింది, అందుకని. కళ్ళు మూసి మోకాళ్ళేసి ఒక్కసారి ప్రార్థనలో దేవుని ముందు నీ హృదయాన్ని పరువు. చాలా చేశాను కదా దేవునికి, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? ఇతరుల కంటే కూడా చాలా నమ్మకంగా కష్టపడుతున్నా కదా, నిజాయితీగా కష్టపడుతున్నాను కదా, నాకున్న సమస్తం కోల్పోవటానికి ఇష్టపడ్డా కదా, నానా బాధలు పడుతున్నాను కదా, పడరాని పాటలు పడుతున్నాను కదా, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి? ప్రార్థన చేయి. నీ ప్రేమ యొక్క పరిపూర్ణత నేను గమనిస్తున్నాడు. అంతరంగాలు పరిశోధించే దేవుడు ఆయన. నేను అన్న మాట ఖచ్చితంగా నీలో ఉంటుంది. ఈ ప్రశ్న, ఎందుకు నాకు ఈ పరిస్థితి అన్నది. నేను ఎంత ప్రయాసపడినా నాకు ప్రతికూల పరిస్థితులే, ఎంత నిజాయితీగా కష్టపడినా అవమానాలే. ఏమన్నారా నీ ప్రభు? నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. నువ్వంటే పిచ్చిదేవా, నువ్వంటే ఆశ, నువ్వంటే ఇష్టమయ్యా, నాకు ఇష్టమయ్యా. ఇది నీకే తెలుసు ప్రభు. ఎన్ని వేదలైనా, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలైనా నిన్ను వదలలేను ప్రభు. నువ్వు నాకేం చేయాలయ్యా? ప్రాణమే పెట్టేశావు, ఇంక నువ్వు నాకేం చేయాలి? పర్లేదులే ప్రభా, పర్వాలేదులే ప్రభా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. నీ కోసం జీవిస్తున్నా,
నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. భక్తులకు అన్యాయం చేశావా? నువ్వు చెయ్యవు. పర్వాలేదు, నా జీవితంలో నువ్వు ఏది అనుమతించినా పర్వాలేదు. యజమానుడా జీవించు దినములంతా కురికి పని చేసేదన్. జీవించు దినములంతా కురికి పని చేసేదన్. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్. తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్. ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్. నామతి తప్పించెను, నామతి తప్పించెను. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా దేశమంతటిని పరిపాలించుమయా. నా దేశమంతటిని పరిపాలించుమయా. పేద
పేదరికం తొలగాలి, పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి, అరాచకం ఆగాలి. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. నా నుంచి ఎంత పొందగోరావో అంత పొందు, నేను సిద్ధంగా ఉన్నాను. నా నుంచి ఎంత ఆశించావో అంతా స్వతంత్రించుకో ప్రభు. నన్ను పూర్తిగా తీసుకో, నీ వశంలోకి తీసుకో. నా కలిగిన సమస్తము నీదే, అది నువ్వు ఇచ్చిందే. స్వీకరించు ప్రభు. నువ్వు నాకు చేసినా పర్వాలా, చేయకపోయినా పర్వాలా, నీ దాసుని నీ దాసురాల్ని ప్రభు. నా దేవుడవు, నా ప్రియుడవయ్యా. నువ్వు చేసినా నాకు ఇష్టమే, నువ్వు చేయకపోయినా నాకు ఇష్టడవే. నువ్వు పట్టించుకున్నా నా ప్రియుడవే, పట్టించుకోకపోయినా నా ప్రియుడవే. నిందలకు అప్పగించినా నా ప్రియుడవే, అవమానమునకు అప్పగించినా నా ప్రియుడవే, వ్యాధికి అప్పగించినా నా ప్రియుడవే, దరిద్రతకు అప్పగించినా నా ప్రియుడవే, శ్రమలకు అప్పగించినా నా ప్రియుడవే, అప్పులకు అప్పగించినా నా ప్రియుడవే, దేనికి అప్పగించినా నా ప్రియుడవే. ఇందులో మార్పు లేదా. నీకు వందనం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇగో మీ దాసు నిలబెట్టి ప్రభా, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు, స్తోత్రాలు నాయన. మేలు చేసినా చేయకపోయినా నువ్వు సమర్థుడవే. అగ్నిగుణములో వేస్తే మా దేవుడు కాపాడగల సమర్థుడు, కాపాడకపోయినా ఆయన సమర్థుడే అని అనేక సంగతులు నీ యొద్ద ప్రభు ప్రార్థించిన బిడ్డలు కొన్ని జవాబులు పొంది ఉన్నారు, కొన్ని పొందలేదు. ఇదిగో ఘనత నాయన దుష్కీర్తుల యందు నిన్ను ప్రభు మయంపరుస్తూ సాగిపోయిన భక్తుల వల్లే అయా, నీకు ఇష్టలుగా మేము జీవించడానికి నీ కృప మాకు అనుగ్రహించండి. ఎంతవరకు ఒకవేళ ప్రభు మేలు చేయలేదని, నాయన జవాబు రాలేదని, దీవించబడలేదని ప్రభు ఏ విషయంలో ఎవరైనా నేనైనా మేమైనా సనిగి ఉంటే దయచేసి క్షమించండి. మా పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించటం మాకు నేర్పు ప్రభువా. నీ చిత్తము చేయుటకు శక్తిని మాకు ఇవ్వండి ప్రభువా. పరిపూర్ణంగా నీ అంది శ్వాసం ఉంచి జీవించటం మాకు నేర్పండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. ఇదిగో నాయన వాక్య వెలుగులు నడుచుటకు నీ శక్తినివ్వండి ప్రభువా. నీపైనే ఆధారపడినట్లు కృప అనుగ్రహించండి. చిన్నవాడిచ్చిన కొంతకి ఇదిగో అయా, ఇదిగో 12 అంతల గంపలు నాయన ఆశీర్వదించిన దేవుడు, నీ మనస్సు గొప్పది. ఒకవేళ మేము ఇంకా పరీక్షించబడుతున్నామేమో, దీవించబడకుండా నాయన పరీక్షలో ఉన్నామని ఇదిగో నా ప్రభు ఎరిగి ఉండటానికి సహాయం చేయి. ఒకవేళ ఇవ్వకపోయినా మా దేవుడు నన్ను ఎంతో ప్రేమించి ప్రాణమిచ్చాడని ఇదిగో నా ప్రభు గ్రహింపగలిగి నిన్ను స్తుతించే వ్యక్తులుగా ఉండటానికి నువ్వు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ ప్రార్థన లేకపోయించిన ప్రతి ఒక్కరిని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యమును హృదయాల్లో ముద్రించి ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ పైకి లేచి నిలబడండి. మనం చివరి ప్రార్థన చేసుకొని ఈ కూటాన్ని ముగించుకుందాం. దయచేసి అందరూ పైకి లేచి నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వంచండి. సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక్క మారు నాయన నీ పాదాలు ఆశ్రయిస్తూ ప్రార్థన చేస్తున్నాం.
ఈ దినమున ఈ స్థలం ముందు చేయబడిన ప్రార్థనలు మీరు అంగీకరించారని నమ్ముతున్నాం. మీ దాసుని హృదయంలో భారము నుంచి రీతిగా సంఘాన్ని మరొక మారు ప్రభా ఆత్మ సంబంధమైన మెట్టులోనికి నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన బలం పొందడానికి మీరు ఉద్దేశించినందుకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభా మీ సన్ని తోడుగా ఉంచి మీరు నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ముందున్న కోటాలు కూడా ఇదిగో సమస్తము కూడా చక్కగా జరిగించండి, క్రమముగా జరిగించండి. ఇంకా ఆత్మ సంబంధమైన మెట్లోనికి మమ్మల్ని నడిపించండి. సమకూడిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ఆశీర్వదించండి. నిలిచిన వారు ఎవరు అలాంటి వ్యాధితో ఉన్నా ఇదిగో నా ప్రభు నీవు పొందిన గాయాల్లోని స్వస్థత వారికి కలుగునుగాక ప్రభువా. గర్భఫలం లేని వారికి యేసుక్రీస్తు నామ ఘనత కొరకై వారికి సంతానం అనుగ్రహింపబడునుగాక ప్రభువా. వారి చేతనుంచబడిన నూనె కూడా మీ రక్తంగా మార్చండి. రాసుకున్నప్పుడు స్వస్థత కార్యమును జరిగించండి. కోర్టు కేసు నుంచి విడిపించండి. అప్పుల భారం నుండి విడిపించండి నాయన. నీ సన్నిధి ప్రతి బిడ్డకు తోడుగా ఉంచండి. క్షేమంగా తీసుకొచ్చారు, కృతజ్ఞతలు వెళుతున్నప్పుడు కూడా తోడయుండి క్షేమంగాను భద్రంగాను ప్రతి ఒక్కరిని గృహాలకు నడిపించమని మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ దాసుని ఇంకా బలపరిచిన శక్తితో నింపి బలముగా వాడుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఆటోలు నడిపేవాళ్ళు జాగ్రత్తగా చిన్నగానే వెళ్ళండి. ప్రయాణం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, భద్రంగా వెళ్ళండి. అలాగని ఇక్కడ రాత్రి వేళ ఉండేవాళ్ళు మీ బ్యాగులు, సెల్ ఫోన్లు, మీ పిల్లలు జాగ్రత్త. మరి ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ప్రార్థనలో కొనసాగండి. అలాగనే ఉదయాన్నే 10 గంటలకి మరలా అందరూ ప్రార్థనకు సమకూడండి. యూట్యూబ్ ద్వారా, జూమ్ యాప్ ద్వారా చూస్తున్న వారికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. మీరు కూడా ప్రార్థనలో కొనసాగండి. ప్రభు దయ వలన ఈ మంచి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. తక్కిన ప్రార్థన కోటాల్లో కూడా అందరూ ఏకీభవించండి.